మహాసముద్రం నడిబొడ్డున ఒక భయంకరమైన పరిస్థితి నెలకొంది. విలాసవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచే ఎంవి హోండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ ఆనవాళ్లు బయటపడడంతో ప్రయాణికులంతా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇప్పటికే ఈ నౌకలో 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా వైరస్ వ్యాప్తి చెందుతున్న భయంతో కేప్ వెర్డే ప్రభుత్వం నౌకను తీరానికి రానివ్వకుండా అడ్డుకుంది. మరోవైపు ఇదే నౌకలో ప్రయాణించి విమానం ఎక్కిన మరో ప్రయాణికుడు దక్షిణాఫ్రికాలో మరణించటం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు ఆ నౌకలో ఏం జరుగుతోంది? హంటా వైరస్ ఇంత వేగంగా ఎలా వ్యాపిస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో సాగుతున్న ఒక విలాసవంతమైన సముద్ర ప్రయాణం ఇప్పుడు మృత్యువుకు దగ్గరయ్యే ప్రయాణంగా మారింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో సాగాల్సిన ఆహ్లాదకర యాత్ర ఇప్పుడు ప్రాణభయంతో నిండిన నిర్బంధంగా మారింది. ఎంవి హోండియస్ అనే క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ ఆనవాళ్లు బయటపడడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నౌకలో దాదాపు 150 మంది ప్రయాణికులున్నారు. మొదట ఈ ప్రయాణం సాధారణ ఎక్స్పెడిషన్గా ప్రకృతి అందాలను ఆస్వాదించే యాత్రగా ప్రారంభమైంది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. ప్రయాణికుల్లో కొందరికి జ్వరం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది. మొదట వీటిని సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్గా భావించారు. కానీ పరిస్థితి క్రమంగా విషమించింది. కొందరికి శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఈ పరిస్థితుల్లో వైద్యులు హంటా వైరస్గా గుర్తించారు. ఇది సాధారణ వైరస్లా కాకుండా తీవ్రమైన ప్రభావం చూపగల ప్రమాదకర వైరస్ అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా శ్వాసకోశం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ వైరస్ వ్యాప్తి గురించి పూర్తిగా స్పష్టత లేకపోయినా ఇది సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. విలాసవంతమైన క్రూయిజ్ నౌక ఇప్పుడు క్వారంటైన్ కేంద్రంగా మారింది. ఎంవి హోండియస్ లో ఉన్న 150 మంది ప్రయాణికులు తమ గదుల నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా WHO ఆంక్షలు విధించింది. నౌక మొత్తం ఇప్పుడు మాస్కులు, PPE కిట్లు ధరించిన వైద్యులతో నిండిపోయింది. కేప్ వెర్డే అధికారులు నౌకను రానివ్వకపోవడంతో సముద్రపు అలల మధ్య నౌక ఊగిసలాడుతోంది. ఇప్పటికే ఒక డచ్ దంపతులు, ఒక జర్మన్ పౌరుడు ఈ వైరస్ లక్షణాలతో మరణించారు. అస్వస్థతకు గురైన వారిని నెదర్లాండ్స్ కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంక్షోభం కేవలం నౌకకే పరిమితం కాలేదు, ఖండాలు దాటి వ్యాపిస్తోంది. ఈ క్రూయిజ్ నౌకలో ప్రయాణించిన ఒక వ్యక్తి సెయింట్ హెలెనా నుండి జోహన్నెస్బర్గ్ కు విమానంలో వెళ్లాడు. అక్కడ అతను మరణించడంతో అధికారుల్లో భయం మొదలైంది. ఆ విమానంలో ప్రయాణించిన 88 మంది ప్రయాణికులకు కూడా వైరస్ సోకి ఉండవచ్చని WHO భావిస్తోంది. వారందరినీ గుర్తించి సంప్రదించేందుకు దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంది. అయితే హంటా వైరస్ కారణంగా ఈ నౌక తీరానికి చేరుకోలేకపోయింది. ఆఫ్రికా తీరానికి సమీపంలోని కేప్ వెర్డ్ అధికారులు వైరస్ వ్యాప్తి భయంతో ఈ నౌకను తమ తీరానికి అనుమతించలేదు. దీంతో నౌక సముద్రం మధ్యలోనే నిలిచిపోయింది. ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తూ దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయారు. ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి 20 దేశాల పౌరులతో ఈ ప్రయాణం మొదలైంది. ఏప్రిల్ 5 నాటికి కొందరిలో జ్వరం, కండరాల నొప్పులు కనిపించినా సాదాసీదా జ్వరమని పొరపడ్డారు. ఏప్రిల్ 10న తొలి మరణం సంభవించడంతో హంటా వైరస్ అనుమానం బలపడింది. ఆ తర్వాత వరుసగా శ్వాస సమస్యలు, మూత్రపిండాల వైఫల్యంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు ఏ దేశం కూడా ఈ నౌకను రానివ్వలేదు. క్రూ సభ్యులు కూడా అస్వస్థతకు గురి కావడంతో పరిస్థితి విషమించింది. ఈ సమయంలో యూరోపియన్ యూనియన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి చర్యలు ప్రారంభించాయి. ప్రయాణికులందరినీ ఐసోలేషన్లో ఉంచాలని నిర్ణయించారు. నౌకలో ఉన్న ప్రతి ఒక్కరిని నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామం ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరికగా మారింది. గ్లోబలైజేషన్ యుగంలో ఒక ప్రాంతంలో ప్రారంభమైన వ్యాధి ఎంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందో ఇది మరోసారి చూపించింది. ముఖ్యంగా ప్రయాణ రంగంలో భద్రతా ప్రమాణాలు ఎంత కీలకమో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. దాదాపు నెల రోజులుగా సముద్రంలో నరకం చూసిన ప్రయాణికులకు తాజాగా ఉపశమనం లభించింది. మే 1న స్పెయిన్కు చెందిన కానరీ దీవుల్లో ఈ నౌకను నిలిపేందుకు అనుమతి లభించింది. అక్కడ ప్రయాణికులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్ష నిర్వహించి చికిత్స అందించిన తర్వాతే వారి సొంత దేశాలకు పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హంటా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, రేవులో హై అలర్ట్ ప్రకటించారు. మొత్తానికి ఎంవి హోండియస్ ప్రయాణం ఒక పీడకలలా ముగిసింది. కంటికి కనిపించిన వైరస్ మనిషి ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతుందో
ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రయాణికులు క్షేమంగా తమ దేశాలకు చేరుకోవాలని మనం ఆశిద్దాం.